అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade, కాకినాడ. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాకినాడ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం. రామవరంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. బీజేపీ ఓబీసీ మోర్చా నూతన పదాధికారులను సత్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. జేఎన్టీయూకేలో అలుమ్ని ఇండక్షన్ ప్రోగ్రాం 2026 ఘనంగా నిర్వహణ. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. కాకినాడ రామారావుపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పట్టణ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 990 పోలియో బూతులు, 61 మొబైల్ బృందాల ద్వారా సుమారు 1.44 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించనున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే పల్స్ పోలియోకు సంబంధించిన ఈ చుక్కలు మందు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో కూడా దాదాపు 961 బూత్లో ఈ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో రామారావుపేట యూపీహెచ్సిలో స్థానిక శాసనసభ్యులు కొండబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయడం జరిగింది. ఇదే విధంగా జిల్లా మొత్తం అన్ని కేంద్రాల్లో మనము ఈ పల్స్ పోలియో కార్యక్రమం చేపడుతున్నాము. తల్లిదండ్రులు అందరూ కూడా చిన్నారులకి ఈ పల్స్ పోలియో మందు వేయించవలసిగా ఈ సందర్భంగా మీ అందరినీ మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాను. ఈరోజే కాకుండా 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు ఈ ఏదైతే 960 కేంద్రాలు ఏర్పాటు చేశామో అక్కడే కాకుండా 61 మొబైల్ టీమ్స్ ద్వారా కూడా పలు ప్రాంతానికి వెళ్ళి ఈ పోలియో మందులు వేయడం జరుగుతుంది. దీంతో పాటు రేపు ఎల్లుండి డోర్ టు డోర్ కూడా మనము ఇంటెన్సివ్గా ఇంటింటికి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క బిడ్డ కవర్ అయ్యారా లేదా అనేది గుర్తుంచుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు 56 ట్రాన్సిట్ పాయింట్స్ అంటే బస్ స్టేషన్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో కూడా మన ఆరోగ్య శాఖ బృందాలు అక్కడ ఉండి అక్కడ ఉన్న చిన్నారులకి ఈ పల్స్ పోలియో వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది.
ఈ వ్యాక్సినేషన్ చేసుకున్నాక వాళ్ళు చేతిలో దానికి నల్ల రంగుతో మార్క్ కూడా వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చిన్నారికి 2 చుక్కలు మందు వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. గతంలో జరిపిన క్యాంపెయిన్లో కూడా మనము చూసాము. చాలా సేఫ్ అయిన ఒక వ్యాక్సిన్ ఇది. దీనివల్ల ఎటువంటి అపోహలు అనుమానాలు పెట్టుకోవద్దు. దయచేసి మీ పిల్లలందరికీ కూడా ఈ పోలియో వ్యాక్సిన్ అనేది వేపించండి. ఏదైనా అడ్వర్స్ ఎఫెక్ట్ అని మీరు గుర్తిస్తే ఇమీడియట్గా స్పందించడానికి మనము మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది. మీరు దగ్గర ఉన్న ఏఎన్ఎం కానీ ఆశా కానీ అందుబాటులో ఉన్న పిహెచ్సి కానీ మీరు సంప్రదిస్తే వెంటనే స్పందించడానికి కూడా టీం సిద్ధంగా ఉంది. అలాంటి దాఖలాలు ఎప్పుడూ లేవు. బట్ అనుమానాస్పద ఏదైనా సంఘటన ఏదైనా మీరు అనుకుంటే మీరు దగ్గర ఉన్న మెడికల్ ఆఫీసర్ని సంప్రదిస్తే వెంటనే స్పందించి వారికి తగు చికిత్సలు ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నాము. ఈరోజు దాదాపు 1496 పారామెడికల్ స్టాఫ్, వాళ్ళతో పాటు దాదాపు 1500 ఆశాలు, అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి సమన్వయమై అన్ని చోట్ల కూడా ఈ పోలియో మందులు అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం మనము తప్పనిసరిగా విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దీన్ని అర్థం చేసుకొని, ఎస్పెషలీ ఈ ఏదైతే కొంత పువర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాల్లో వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దీని గురించి తప్పైన ఆరోపణలు అవన్నీ ఉండొచ్చు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవి తీసుకోవాలి. మనము 2008 నుంచి మన ప్రాంతాల్లో ఎక్కడ పోలియో అనేది రాలేదు. దాన్ని మనము ఈ విధంగానే కొనసాగించాలి. పోలియో అనేది పూర్తిగా మనము దేశం నుంచి ఆల్రెడీ ధర్మేశాము. బట్ అదే ప్రక్రియ మనం ఇంకా కొనసాగించాలని సందర్భంగా కోరుతూ ప్రజలందరికీ మరొకసారి పోలియో వ్యాక్సిన్ వేయించుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. అందరూ కూడా ఎవరైతే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాలు పూర్తయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేయించుకోవాలి. అదేవిధంగా పోలియో ఏదైతే ఈరోజు చుక్కలు వేసుకున్నారో అప్పటి నుంచి కూడా చూస్తే మనకి మన రాష్ట్రంలో 2008లో కేసు వచ్చిందండి ఏటిమొగలో. తర్వాత రాష్ట్రంలో కేసు కూడా రాలే. అది పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో జబ్బు రావకుండా ఉండడానికి కారణం అందరూ పాటించబట్టే జరిగింది. అది లేకపోతే ఇదివరకు పేషెంట్లు ఎక్కువ వచ్చేవారు. పోలియో ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించేవారు. ఎప్పుడు కూడా సిస్టమేటిక్గా ఈరోజు ప్రజలను చైతన్యపరిచి ఈరోజు ఈ పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల తగ్గినాయి. ఈరోజు చెప్పాలంటే ఇప్పుడు కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. తగ్గిందని కాకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఈ పోలియో చుక్కలు వేయించాలి, తల్లిదండ్రులు. అదేవిధంగా ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ పిహెచ్లోనే కాదు, ఈరోజు చాలామంది ఈరోజు ప్రయాణం చేస్తారు, ఇక్కడ రాలేని పరిస్థితి ఉంటుంది. బస్ స్టాండ్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా రైలు ప్రయాణం చేస్తారు, రైల్వే స్టేషన్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే రేపు ఇంటింటికి కూడా వస్తారు. ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఈరోజు మీ పిల్లలందరినీ కూడా పోలియో చుక్కలు వేసి మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని మరొకసారి ప్రభుత్వం తరఫున కోరుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆయన కోరిక. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 0 నుండి 5 సంవత్సరాలలోపు చిన్నారులకు 2 పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే సూచించారు.
జాతీయ రహదారి వెంబడి మరోసారి దొంగల ముఠా కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వేళ ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు థార్ గ్యాంగ్ పై సమాచారం రావడంతో జగంపేట పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. చేతుల్లో తుపాకులు, రాత్రంతా ప్రత్యేక గస్తీ. అసలు ఈ థార్ గ్యాంగ్ ఎవరు? ఎందుకు పోలీసులు ఇంత అప్రమత్తమయ్యారు? ఈ క్రైమ్ స్టోరీలో చూద్దాం. జాతీయ రహదారి పక్కన ఉన్న ఇళ్లే లక్ష్యం. పగటిపూట రెక్కి అర్ధరాత్రి ఆపరేషన్. క్షణాల్లో చోరీ చేసి మాయమవడం ఇదే థార్ గ్యాంగ్ పనితీరుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల రాజానగరం, ఏలూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన వరుస చోరీల తర్వాత ఈ ముఠా కదలికలపై పోలీసులకు కీలక సమాచారం ఉంది. దీంతో జగంపేట పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. జగంపేట సిఐ తిరుపతిరావు, ఎస్ఐ రఘునాథరావు ఆధ్వర్యంలో రాత్రి వేళలో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. సాధారణ పెట్రోలింగ్ కు భిన్నంగా ఈసారి పోలీసులు లాఠీలకు బదులుగా తుపాకులతో రహదారులు, గ్రామాలు, కాలనీలో క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. చోరీలకు పాల్పడుతున్న ముఠా వద్ద ప్రమాదకర ఆయుధాలు ఉండొచ్చన్న సమాచారంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు భద్రతను మరింత కట్టుదిట్టం చేసి అనుమానాస్పద ప్రాంతాల్లో నిఘా పెంచారు. మరోవైపు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తులు లేదా అనుమానాస్పద వాహనాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు, వీధి దీపాలు పనిచేసేలా చూసుకోవాలని, ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా సామర్లకోట పట్టణంలోని బార్ కాంప్లెక్స్ లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అనపర్తి మండలం రామవరంలో బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా వరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా యలమంచిలి రాఘవ, ఉపాధ్యక్షుడిగా కలిదిండి వీరబాబు నియమితులైన సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన పదాధికారులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించి తమ నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా పనిచేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా అన్ని అనుబంధ సంఘాలని నియమించడం జరుగుతూ ఉంది. దానిలో ప్రధానంగా ఓబీసీ కమిటీలని నియామకం చేయడం, ఓబీసీ జిల్లా శాఖ కార్యవర్గం గ్రామాన పర్యటన చేసి ఎవరైతే మండల అధ్యక్షులుగా, మండల ప్రధాన కార్యదర్శులుగా, అదేవిధంగా మండల ఉపాధ్యక్షులుగా ఉంటే సమర్థవంతంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని ఆలోచన చేసి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ నియామకాలు చేపట్టడం జరిగింది. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు సాయిరామ్ గారు, కుమార్ యాదవ్ గారు, సాయిరామ్ గారు, మిగిలిన పెద్దలందరూ కలిసి, అదేవిధంగా రమణ గారు, వీళ్ళందరూ కలిసి పర్యటన చేసి ఈ నియామకం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మిగిలిన మండలాల్లో కూడా నియామకాలు చేపట్టారు. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ మండల అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన వర్రే శ్రీని గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రతి బాధ్యత వచ్చిన వాళ్ళు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరొక్క మారు ఇవాళ నూతనంగా ఎన్నికైన వర్రే శ్రీని గారికి కానీ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. కాకినాడలో లయన్స్ ఎలైట్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపన ఉత్సవం ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షుడిగా నేంతనూరి అనంత రామలింగేశ్వర శర్మ, కార్యదర్శిగా సత్తి రవిరెడ్డి, కోశాధికారిగా టి శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వీవి సత్యనారాయణ మాట్లాడుతూ, ఒకవైపు పెన్షనర్స్ ప్యారడైజ్ గా పేరొందిన కాకినాడ ప్రస్తుతం వైద్యం, విద్య, వ్యాపార పరిశ్రమలు, ఆధ్యాత్మిక రంగాల్లో అభివృద్ధి సాధించి పీపుల్స్ ప్యారడైజ్ గా మారిందని పేర్కొన్నారు.
నగరాభివృద్ధికి స్వచ్ఛంద సేవా సంస్థలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహానగుడి సెంటర్లో త్వరలో పాత వస్త్రాలు, చెప్పులు తదితర వినియోగ వస్తువుల సేకరణ, రీసైక్లింగ్ కోసం ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. లయన్స్ ఎలైట్ క్లబ్ నిర్వహిస్తున్న రక్షిత మంచినీటి ప్రాజెక్టును కమిషనర్ ప్రశంసిస్తూ వివేకానంద పార్కులో ఏర్పాటు చేసిన జలదాన కేంద్రం ద్వారా ప్రతిరోజు వేలాది మంది లబ్ధి పొందుతున్నారని అన్నారు. నూతన అధ్యక్షుడు నేతనూరి శర్మ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా లయన్స్ క్లబ్ అంటేనే ఒక గొప్ప ఉన్నతమైన ఆశయాలతో నిర్మించబడిన ఒక సంస్థ. దీంట్లో సభ్యులుగా ఉన్నవారంతా కూడా సమాజంలో ఒక ఉన్నతమైన స్థానం నుంచి ఉన్నతమైన ఆశయాలతో వచ్చి ఎంతో ఉన్నతంగా ఉన్న సభ్యులతో కూడా మీరంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ సే హ్యాపీ కంగ్రాచులేషన్స్. మీతో పాటు ఈరోజు ఒక 1 అవర్ మీతో స్పెండ్ చేయడానికి అవకాశం కల్పించిన సభ్యులందరికీ మరొకసారి నా అభినందనలు. ముఖ్యంగా రెవరెండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నీకు క్లబ్లో రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది, అందరి యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. విషయం ఏంటంటే ఎందుకంటే ఇన్నాళ్ళు ఎప్పుడు క్లబ్లో ప్రతి నెల మీటింగ్ టౌన్ హాల్లో కానీ ఇంకో చోట కానీ పెడుతున్నారు. ప్రతి నెల ఒక 10 మంది 8 మంది 12 మంది అలాగే వస్తున్నారు. అలా కాకుండా ఈసారి ప్రతి నెల ప్రతి క్లబ్ మెంబర్ ఇంట్లో ఫస్ట్ ప్రెసిడెంట్ కింద మా ఇంట్లో మేము మీటింగ్ ఏర్పాటు చేస్తాను. తర్వాత సెక్రటరీ కింద రవిరెడ్డి గారికి వాళ్ళ ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేస్తాము. అలాగే ట్రెజరర్ మా శివ వాళ్ళ ఇంట్లో మీటింగ్ ఏర్పాటు చేస్తాము. తర్వాత విశ్వేశ్వరరావు గారి ఇంట్లో మీటింగ్ అరేంజ్ చేస్తాము. అలాగా 24 మీటింగ్స్ కూడా క్లబ్ మెంబర్స్ ఇంట్లో మేము మెయింటైన్ చేస్తాం. మీరు మాకు జస్ట్ ప్లేసు వాటర్ ప్రొవైడ్ చేస్తే మిగతావన్నీ మేమే తెచ్చుకుంటాం. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకినాడ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థుల సంఘం ఎకో షాక్ ఆధ్వర్యంలో అలుమ్ని ఇండక్షన్ ప్రోగ్రాం 2026ను జేఎన్టీయూకే అలుమ్ని ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు పట్టభద్రులైన తర్వాత కూడా తమ మాతృ సంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలని సూచించారు. పూర్వ విద్యార్థుల నెట్వర్క్ ద్వారా కెరీర్ అవకాశాలు, మార్గదర్శకత్వం, పరిశ్రమలతో అనుసంధానం వంటి ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జేఎన్టీయూకే పూర్వ విద్యార్థులు విశ్వవిద్యాలయానికి గర్వకారణమని పేర్కొన్నారు. యూసీఈకే ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె పద్మరాజు మాట్లాడుతూ 2026 పట్టభద్రులను ఎకోషాక్ కుటుంబంలోకి ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. సీనియర్ అలుమ్ని అనుభవాలను సద్వినియోగం చేసుకుని కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని నూతన గ్రాడ్యుయేట్లకు సూచించారు. ఈ సందర్భంగా 2026లో పట్టభద్రులైన విద్యార్థులకు అధికారికంగా ఎకోషాక్ సభ్యత్వం కల్పించి అలుమ్ని సంఘం లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై అవగాహన కల్పించారు. ఎలా అయినా సరే ఈ కాలేజీలో చదువుకోవాలనిపించింది. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం కూడా నాకు 1200 ర్యాంక్ వచ్చింది ఎన్సెట్లో. అప్పుడు మై ఫ్రెండ్ యూస్ టు బి దేర్, కన్నబాబు. మేము ఇద్దరం ఇంటర్మీడియట్ చదువుకోవడం అనమాట. నాకు 1200 ర్యాంక్ వచ్చింది, అతను 14. ఇద్దరికి సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. ఏదో ఓడబడిచామో తెలియదు కానీ ఎలక్ట్రానిక్స్ కావాలని నేను బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ చేరాను. కన్నబాబు ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేరాడు. ఈ బికేమ్ ఐఏఎస్ ఆఫీసర్ later. Even though my dream is to join here, I was unable to join in this college. Even for my BTech is Bapatla Engineering College, MTech is REC Warangal, and PhD is Andhra University, postdoctoral in South Korea. Kani, my fond remembrances with the ECOSAC are all students here is way back in 1996 Golden Jubilee batch celebrations jarigini. Appudu I am in charge of the hospitality committee. Around 17 students have come with families. First batch, 1946-51 batch. 46లో చేరిన విద్యార్థులు విత్ ఫ్యామిలీస్ చాలా నడుము పోయి వచ్చిన వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రిటైర్డ్ ఇన్ ఏ వెరీ హైయెస్ట్ రెస్పెక్టెడ్ పోస్ట్. అండ్ రియలీ హ్యాపీ టు హోస్ట్ దెమ్. I was actually head of that hospitality committee for Golden Jubilee celebrations. For Diamond Jubilee batch, actually I was organizing secretary. For Platinum Jubilee also was there. Now Oak Jubilee is coming shortly. I wish all you people should understand
the celebrations, why it is, for what purpose they are being conducted. It's not arranged just to, isn't it? Because all the people are telling that so many people are contributing, isn't it? Alumni, isn't it? This meeting is not arranged to ask you to contribute something to the institution in future. So, of course, obviously, whether we ask it or not, we are going to contribute. Can somebody tell me what is the best contribution which you can do to this institution? The best way to contribute to this institution is you prosper in your career. Suppose tomorrow if you all become a good in your own career, whatever is your chosen career, tomorrow the institution reputation will go up high in the society. That is the best contribution which you can do. So that's why don't think about us. We are all, isn't it? How we are thinking about the institution is, you should all grow. That is the reason why we are conducting this meeting. Your growth itself is a contribution to this institution. The alumni are the owners or the main stakeholders of the college. It's applicable for any college. Because I was very active in an alumni association of the chain NIT Warangal. I used to say that alumni are the main stakeholders of the college. They are the proud owners. There are no stocks, right? They are not investing anything just because they have been graduated. Their loyalty, their emotional bonding is much more. Obviously, they feel that they own it. Wherever they are, whether you are settled down in USA or West Indies or Europe, whenever your friend, your senior or junior of the same college come across, then you will start discussing it as though you are continuing the discussion since yesterday. You feel proud. Whenever you are going to interview some organization, on the other side of the board, when he is interviewing you, when I came to know that you are from such and such college, then obviously his attention will be changed, his attitude will be changing. He will go all out to extend the helping hand to the student or the candidate who is coming from the same college. There is a family. There is an extended family outside this college, in addition to your own family. There is an alumni association. So you need to join this alumni association, and because it is an extended family, you don't know as and when you will get the helping hand. Just your introduction of a student or graduate of UCK, that takes you to many places, many heights, and from unknown quarters you will get the help whenever you require. That is a bonding the students used to have in any college, but I could see such a bonding much more emotional, much more stronger in case of the alumni of the UCK. కాకినాడ జిల్లా గొల్లల మామిడాడ్లో అపర దానకర్ణుడిగా పేరుగాంచిన అనపర్తి ప్రాంతానికి చెందిన దాత స్వర్గీయ కోవూరి బసివిరెడ్డి జయంతి వేడుకలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి. కోవూరి బసివిరెడ్డి గోదావరి జిల్లాలో వేలాది ఎకరాల భూమిని బడుగు బలహీన వర్గాల ప్రజలకు దానం చేసిన మహనీయుడని ఎమ్మెల్యే కొనియాడారు. ఆయన భారీ కోరిక మేరకు గొల్లల మామిడాడ్లోని శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని బసివిరెడ్డి నిర్మించారని పేర్కొన్నారు. అయితే సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న సామెతను ప్రస్తావిస్తూ ఆలయాన్ని నిర్మించింది బసివిరెడ్డి అయినప్పటికీ ఆలయం ముందు భాగంలో మరో వ్యక్తి తన పేరు వేయించుకుని ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమర్థనీయమని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు గ్రామంలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి.
తన వ్యాఖ్యలకు రాజకీయ రంగు పులమొద్దని, కొవ్వూరి బసివిరెడ్డి చేసిన సేవలను భావితరాలకు తెలియజేయడమే తన ఉద్దేశమని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంలో రాజకీయాలకు ఎలాంటి చోటు లేదని ఆయన పేర్కొన్నప్పటికీ ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. బసిరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన జయంతి వేడుకల్ని ఇక్కడ మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఆలయ నిర్మాణం వారి భార్య గారి కోరిక మేరకు ఈ ఆలయ నిర్మాణం చేశారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే అనేక చోట్ల సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో మిగిలిన ఆలయాలన్నీ శైవ సాంప్రదాయంలో పూజలు అందుకుంటూ ఉంటే ఇక్కడ మాత్రం వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకునే ఏకైక సూర్యనారాయణమూర్తి గొల్లల మావిడాడు సూర్యనారాయణమూర్తి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఆలయ నిర్మాణం అనేది చాలామంది వాళ్ళు చేస్తూ ఉన్నాం. మనం చేసిన తప్పిదాల నుంచి, మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతామనే ఉద్దేశంతో అనేక మంది ఆలయ నిర్మాణాలకి విరివిగా దానాలు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లాభాపేక్ష లేకుండా 4,000 ఎకరాలు దానం చేసిన మహోన్నత వ్యక్తి కొవ్వూరి బసిరెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కానీ, ఏలూరు మొదలుకొని కాకినాడ వరకు అనేక చోట్ల బసిరెడ్డిపేటలు ఉన్నాయి. ముఖ్యంగా దురదృష్టం ఏంటంటే ఇవాళ బసిరెడ్డిపేటలో ఉంటున్న నివాసితులకు కూడా ఆ బసిరెడ్డిపేట అనే పేరు ఎందుకు వచ్చిందనే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 150 సంవత్సరాలుగా అనేక తరాలు మారినాయి. ఈ తరాలు మారడంలో ఇప్పుడున్న తరం వారికి బసిరెడ్డిపేట అని ఎందుకు వచ్చిందనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో మొట్టమొదటిగా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆలయం ముందు ఏదైతే కొవ్వూరు బసిరెడ్డి గారి నిర్మాణం అని ఒక పేరు ఉండేది. ఆ తర్వాత ఒక గ్రామస్తులు పైన ఒక 7 అశ్వాలతో ఒక సూర్యనారాయణమూర్తి అశ్వాన్ని చేస్తున్నట్టుగా ఒక విగ్రహం పెట్టి దాని ప్రచారం కోసం బసిరెడ్డి గారి పేరుని చిన్న అక్షరాలతో లిఖించి ఆ 4-5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తి పేరు పెద్ద అక్షరాలతో పెట్టడం జరిగింది. ఆ రోజే నేను దేవాదాయ శాఖ అధికారులకు కానీ, ధర్మకర్తలకు కానీ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈ గ్రామస్తులు ఒకరు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం. ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade, కాకినాడ. వెల్కమ్ బ్యాక్. కాకినాడ సూర్యనారాయణపురం ప్రాంతంలో 3 టౌన్ సిఐ సత్యనారాయణ, 1 టౌన్ సిఐ నాగదుర్గారావు, 2 టౌన్ సిఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సందర్భంగా పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి రికార్డులు లేని సుమారు 30 వాహనాలను గుర్తించారు. అనంతరం నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించి స్థానికులు విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వద్దు అంటూ నినాదాలు చేశారు. మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం ముగింపులో 2 టౌన్ సిఐ అప్పల్ నాయుడు అందరితో నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని మణపురం ఫైనాన్స్ లిమిటెడ్ బ్రాంచ్లో భారీ మోసం వెలుగు చూసింది. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు బంగారాన్ని మాయం చేసి వాటి స్థానంలో నకిలీ బంగారం ఉంచిన ఘటనపై ద్రాక్షారామం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల వివరాల ప్రకారం ఈస్ట్ గోదావరి రీజియన్ ఏరియా హెడ్ పల్లేడ భానుప్రసాద్ ఈ నెల 24న ద్రాక్షారామ బ్రాంచ్లో వార్షిక ఆడిట్ నిర్వహించగా 8 మంది వినియోగదారులకు సంబంధించిన గోల్డ్ ప్యాకెట్లలో అసలు బంగారానికి బదులుగా నకిలీ బంగారం ఉన్నట్లు గుర్తించారు. మాయమైన బంగారం మొత్తం బరువు సుమారు 151 గ్రాములు కాగా దాని విలువ సుమారు 19.63 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇటీవల బ్రాంచ్ హెడ్ పదవికి రాజీనామా చేసిన మహేష్ ఎస్ తన విధుల్లో ఉన్న సమయంలోనే ఈ అక్రమానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కస్టమర్లు తాకట్టు పెట్టిన అసలు బంగారాన్ని పక్కదారి పట్టించి వాటి స్థానంలో నకిలీ బంగారం ఉంచినట్లు ఆరోపించారు. ఏరియా హెడ్ భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు ద్రాక్షారామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ మోసానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు విచారణ సాగిస్తున్నారు. కాకినాడ రూరల్ యు కొత్తపల్లి మండలాల్లో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక వద్ద నిర్వహించే రైతు కౌలు రైతుల మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సంయుక్తంగా ఈరోజు కాకినాడ రూరల్, పిఠాపురం నియోజకవర్గాల్లో ఉదయం నుంచి రైతుల వద్దకు వెళ్లి 30వ తారీఖు జరిగే రైతుల కార్యక్రమం వివరిస్తున్నాం. కానీ కొమరగిరిలో చాలా దారుణమైన సంఘటన ఒకటి జరిగింది. కొమరగిరిలో వీళ్ళందరూ బలహీన వర్గాల రైతులు పాపం. ఈ రైతులకున్న భూమిని మీ భూమి కాదు, ఇది దేవస్థానం భూమి అని చెప్పి ఇక్కడున్న జనసేన కొంతమంది నాయకులు రాజకీయం చేసి ఈ బలహీన వర్గాల చిన్న సన్నకారు కౌలు రైతుల్ని భూములను పంపించేశారు. వాళ్ళ పెత్తనంతో, వాళ్ళ అధికారంతో అధికారులు పట్టుకుని టెండర్లు కూడా పాట కూడా వేసేశారు. దీన్ని తీవ్రం ఖండిస్తున్నాం. జులై మొదటి వారంలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు, రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారు, రైతు సంఘం జాతీయ రావులంకి గారు, జమలయ్య గారు మొత్తం అందరి ఆధ్వర్యంలో కూడా మేము మా పొలం మేమే దున్నుకుంటాం, మా విత్తనాలు మేమే వేసుకుంటాం, మా పొలంలోకి ఎవరొచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఓ పక్క రైతే రాజు అని చెప్తారు, కులాలు లేని సమాజం చెప్తుంటారు. ఇదేనా మరి బలహీన వర్గాలు కాపాడేది, చిన్నవారు కాపాడేది? ఇదేనా? మాటలు కాదు, చేతలు చేసి చూపించండి. కొమరికి రండి పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి ఇక్కడ భూమి పరచండి. ఈ భూమిని అన్యాయంగా మీ పార్టీ నాయకులే లాగేసుకుంటున్నారు. వెనకాల మీరు లేరు, కానీ మీరుంటే మాత్రం మరలా పిఠాపురం నియోజకవర్గంలో మీరు జీవితంలో నెగ్గలేరు. దయచేసి కొమరగిరి రైతులకు న్యాయం చేయమని 30వ తారీఖు చలో విజయవాడ మేమందరం వస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు. కాకినాడ శ్రీ బాల వెంకటేశ్వర నగర్లోని పురాతన ఓం శ్రీ రామ బాల వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు భక్తుల సహకారంతో కొనసాగుతున్నాయి. 1962లో నిర్మితమైన ఈ ఆలయ పునర్నిర్మాణాన్ని 2018లో ప్రారంభించగా ప్రస్తుతం సుమారు 80% పనులు పూర్తయ్యాయని ఆలయ కార్యనిర్వహణాధికారి వి కృష్ణారెడ్డి, ఫౌండర్ ట్రస్టీ తెలిపారు. ఈ సందర్భంగా జూలై 2న ఆలయంలో మహాకుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠ, శాంతి కళ్యాణ మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెల్లవారుజామున గణపతి పూజ, పుణ్యహవచనం, హోమాలు, యంత్ర ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, విగ్రహ దర్శనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సీతా సమేత శ్రీ రామచంద్ర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవాలు, వేదాశీర్వచనం, పండిత సత్కారం నిర్వహించనున్నారు. బ్రహ్మశ్రీ చెరుకుపల్లి గణేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఈస్ట్ గోదావరి ప్రెస్ మిత్రులకు, డిజిటల్ మీడియా వారికి నాకు హృదయపూర్వక అభినందనలు. ఈ కాకినాడలో ఓం శ్రీరామ్ బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం 1962లో నా తల్లిగారైన పితాని సూరయ్యమ్మ గారు వెంకటేశ్వర స్వామి ప్రశ్నలు చెబుతూ ఈ ఆలయం భక్తి శ్రద్ధలతో నిర్మించడం అయినది. శివాలయము, రామాలయం, వెంకటేశ్వరాలయం 1962లో. ఈ ఆలయంలో చాలా పురాతనమైన అయిపోయడం వల్ల శిథిలావస్థకు చేరుకోవడం వల్ల 2018లో
ఆమె స్వహస్తాలతో మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభించాం. అది కూడా మన కాకినాడ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారు 2018లో మళ్ళీ పునర్నిర్మాణం శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆ కార్యక్రమం అలా సాగుతూ ఈనాటికి అన్ని దేవాలయాలు పూర్తయినవి. గణపతి దేవాలయము, శివాలయము, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము, నవగ్రహ మండపము, బాల వెంకటేశ్వర స్వామి వారి ఆలయము, శ్రీరామాలయము, యాగశాల, స్వామివారికి చిన్న పుష్కరిణి విష్ణుమూర్తితో శేషాంతిపై నిర్మించడం జరిగింది. ఈ మహోత్సవ కార్యక్రమం 30వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది. 30వ తారీఖున ప్రారంభమయ్యి 1వ తారీఖున స్వామివారికి జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, పాలాభిషేకం అన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమం 30వ తారీఖుని 7:45కి ప్రారంభం అవుతుంది. మళ్ళీ 1వ తారీఖున 8 గంటలకి, 2వ తారీఖున 7-6 నిమిషాలకి అన్ని ఆలయంలో అన్ని స్వామివారి విగ్రహాలు మళ్ళీ పునఃప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా చెరుకుపల్లి శ్రీ గణేష్ గారు, రామచంద్రపురం వాస్తవ్యులు గణేష్ శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమాలకి భక్తులందరూ సంపూర్ణ సహకారంతో, ఈ భక్తులందరూ మన దేవాలయ భక్తులు అందరూ సంపూర్ణ ఆర్థిక సహాయం చేయడం వల్లనే ఈ ఆలయంలో ఇంత గొప్పగా నిర్మించడం జరిగింది. ఇందులో ఎవరి స్వార్థం లేదు. అందరూ నిస్వార్థంగా స్వామివారి ఆలయాలు నిర్మించాలని ఒక మంచి సంకల్పంతో భక్తులందరూ తమ సంపూర్ణ సహకారంతో ఈ ఆలయాల అభివృద్ధికి చాలా సహకారం చేశారు. అదే కాక మన కాకినాడ ఎమ్మెల్యే అయిన వనమాడి కొండబాబు గారు చేసిన కృషి అసలు ఎవరూ చెప్పుకోలేనిది. అంత గొప్పగా ఈ కాకినాడ బాల వెంకటేశ్వర నగర్లో ఇంత మంచి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించి ఈ పునర్నిర్మాణ ప్రతిష్ఠ కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది. అందుచేత భక్తులైన మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి 2వ తారీఖున అన్నప్రసాదం కూడా స్వీకరించి స్వామివారి దయకు పాత్రలు కావాలని కోరుతున్నాను. ఇట్లు మీ ఓం శ్రీరామ బాల వెంకటేశ్వర స్వామి, ఫౌండర్ ట్రస్టీ, కాకినాడ. కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో కాప్ స్టాక్స్ ఆధ్వర్యంలో 134 మంది విద్యార్థులకు మొత్తం 13.40 లక్షల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. కాప్ స్టాక్స్ వ్యవస్థాపకులు ఎస్సీపీ పెద్దిరెడ్డి సుభాస్కర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తగ్గళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్షిప్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో కాపు కళ్యాణ మండపాల నిర్మాణానికి కృషి చేస్తానని ప్రకటించారు. విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న కాప్ స్టాక్స్ సంస్థ సేవలను అభినందిస్తూ స్కాలర్షిప్ల పంపిణీకి సహకరించిన దాతలను సన్మానించారు. అలాగే సంస్థ వ్యవస్థాపకులు ఏసీపీ పెద్దిరెడ్డి సుభాస్కర్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, కౌడ చైర్మన్ తలాట సత్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాపు సంఘాల నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సుభాస్కర్ గారు, the man behind this huge organization. రేపు ఒక చాలా ఇంపార్టెంట్ డే. ఆయన దురదృష్టం మన అదృష్టం. రేపు ఆయన రిటైర్డ్ అవ్వబోతున్నారు. నిజంగా ఆయన సర్వీస్ ఎంత ఫిట్గా ఉండి, ఎంత యంగ్గా ఉండి, ఎంత ఎనర్జీగా ఉన్నా సరే రిటైర్డ్ అయిపోవటం ఆయన దురదృష్టం. బట్ కాపు రాక్స్ కోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయించి 50 లక్షల నుంచి కోటి దాటబోయే కాపు రాక్స్కి ఎక్కువ సమయం కేటాయించబోతున్నందుకు మన అదృష్టం. సార్ చెప్పారు. అలాగే లాస్ట్ టైం నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మన ఎలక్షన్లో పనిచేసినప్పుడు కానివ్వండి, నిజంగా నిస్వార్థంగా మన గెలుపు కోసం ఎంతో కృషి చేశారు. ఒక హ్యూజ్ హెల్ప్ బిహైండ్ దిస్ వన్. ఒక కనపడిన ఒక ఆర్ఎస్ఎస్ లాగే నిజంగా పనిచేశారు ఆయన. కాకినాడ కాపు కళ్యాణ మండపానికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కాపు రాక్స్ అనే కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ 2015లో ప్రారంభించడం జరిగింది. ఇది ఈరోజు దరిదాపుగా 50 లక్షల కుటుంబాలని చేర్చుకోవడం జరిగింది సభ్యుల కింద. దీంట్లో విదేశీ విద్యకు కానీ, స్కాలర్షిప్లు కానీ, మెడికల్ హెల్ప్ కానీ, ఎంప్లాయ్మెంట్ కూడా 25,000 ఫ్యామిలీస్కి ఇప్పించడం జరిగింది. ఒక్కటని కాదండి, ఇది ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాగా ఎవరికి ఏ అవసరం కావాలన్నా ఫేస్బుక్లో పోస్ట్ చేసినా, వాట్సాప్లో పోస్ట్ చేసినా రమారమి
14 దేశాల్లో ఉంది ఇది. అదేవిధంగా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ బెంగళూరులో, తమిళనాడులో కూడా ఉంది. అన్ని చోట్ల ఒక ఫ్యామిలీ లాగా ఏ అవసరం ఉన్నా, బ్లడ్ కావాలన్నా, డాక్టర్ సహాయం కావాలన్నా, అడ్వకేట్ సహాయం కావాలన్నా, పోలీస్ హెల్ప్ లైన్ కావాలన్నా, ఆడిటర్స్ హెల్ప్ లైన్ కావాలన్నా, బ్యాంకర్స్ హెల్ప్ లైన్ కావాలన్నా, ఒక పోస్ట్ పెడితే సాధారణ కుటుంబీకుడికి, సాధారణ వ్యక్తికి వెంటనే సహాయం అందజేసే ఆర్గనైజేషన్కి దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అయితే 2017 నుంచి 2020 వరకు దగ్గర 1,25 లక్షల రూపాయలు నిరుపేద మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. ఈ మధ్య ఈ కరోనా వచ్చిన మళ్ళీ బ్యాక్ డ్రాప్ అయ్యాం. అయితే లాస్ట్ ఇయర్ ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ గారు సహృదయంతో 5 లక్షల రూపాయలు పేద విద్యార్థుల కోసం అనౌన్స్ చేయగా దాన్ని ప్రేరణతో ముందుకు తీసుకెళ్తూ ఈ అమ్మాయి శశికళ, ఈవిడ కస్టమ్స్ ఆఫీసర్, ఈ అమ్మాయిని దానికి ముందుకు ట్రాన్స్పరెంట్గా ఉంటుందని అమ్మాయిని పెట్టి అన్ని చెక్స్ కలెక్ట్ చేసి ఈరోజు దగ్గర 13 లక్షల రూపాయలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్లలో చాలామంది మంచి ఉన్నతమైన స్థానాలకు వెళ్తారని ఆశిస్తున్నాము. ఈ పరంపర, ఈ ఒరవడి ఇదే విధంగా కొనసాగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఉదయ్ గారు ఇంతకుముందు డయాస్ మీద 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు, ప్లస్ తుమ్మల బాబు 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేశాడు. ఇంకా వివిధ ప్రముఖులు, ఆ కూడా చైర్మన్ అబ్బాయి కూడా 1 lakh అనౌన్స్ చేశాడు. సో వీళ్ళందరూ సహృదయంతో దగ్గర 10 లక్షలు ఇక్కడే అయిపోయింది. మేము మళ్ళీ మా యంగ్ ఇండియన్స్ ట్రస్ట్ నుంచి కాప్స్రాక్స్ ద్వారా మేము ఇంకొక 10 లక్షలు మొబిలైజ్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎంతకైనా బాగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాపురాక్స్ అన్నది ఒక కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ. ఇది ఒకరికొకరు సహాయం చేయడం కోసం ఏర్పాటు చేయబడింది. అంతేగాని దీంట్లో రాజకీయ ప్రలోభాలు కానీ, వ్యక్తిగత ప్రయోజనాలు కానీ ఏవి ఉండవండి. నిస్వార్థంగా ఎటువంటి ఆశ, వ్యామోహం లేకుండా పనిచేసేదే కాప్స్రాక్స్. ఈ సమైక్యతకి, యూనిటీకి తార్కాణం కాప్స్రాక్స్. థ్యాంక్ యూ ఆల్. 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రులు సహకరించాలని జనసేన పార్టీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెడందరబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం మండల చిత్రాడ గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెడందరబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు స్వయంగా 2 పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా 0 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలను సమీప పోలియో బూత్కు తీసుకుని వచ్చి 2 చుక్కలు వేయించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజారోగ్య కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. పల్స్ పోలియో డ్రాప్స్ని ఈ రోజున ప్రతి ఒక్క గ్రామంలోని కూడా పిల్లలందరికీ కూడా చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున చిత్రాడ గ్రామంలో పిల్లలందరికీ కూడా ఈ డ్రాప్ చేయడం జరిగింది. దాంట్లో ఈ డ్రాప్ చేయించుకుంటే అన్ని రకాలుగా కూడా పిల్లలకి ఆరోగ్య రీత్యా సంపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని పేరున కోరుకుంటారు. ఇలాగే వెంకయ్య జగదీష్ గారు, సౌదరి మనలు అందరూ కూడా, జాని గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గౌరవ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి మా కేడర్కి అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామంలో దీన్ని వినియోగించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పండి. కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలోని పెంకేవారి వీధికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి వివేక అభ్యుదయ సేవా సమితి చేయూతనందించింది. సమితి ఆధ్వర్యంలో మంజులూరి నాగమణి కుటుంబానికి 26 కిలోల బియ్యం, 2,000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఆ పన్నులను ఆదుకోవడం ద్వారా తోటి వారికి ఉపకరించాలని స్వామి వివేకానంద బోధించిన సందేశాన్ని ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కుటుంబంలో ఒకరికి 90% మానసిక వికలాంగత్వం, మరొకరికి చిన్న వయసులోనే క్యాన్సర్, కుటుంబ పెద్దకు మెదడు సంబంధిత సమస్య, నాగమణికి అనారోగ్య కారణంగా ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో వృద్ధ తల్లిదండ్రులు వారిని పోషిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం నెలకు వచ్చే 6,000 రూపాయల పెన్షన్ పైనే కుటుంబం ఆధారపడుతోందని చెప్పారు. ఈ పరిస్థితిని గుర్తించిన వివేక అభ్యుదయ సేవా సమితి దాతల సహకారంతో నిత్యావసర సాయం అందించడంతో పాటు ప్రతి నెల 10 కిలోల బియ్యం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఈ కుటుంబంలో ఉన్న అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరో కుటుంబ సభ్యుడికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని, ప్రస్తుతం అందుతున్న 6,000 రూపాయల పెన్షన్ను 10,000 రూపాయలకు పెంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం పంపినట్లు వెల్లడించారు. నాగమణి భర్త సత్యనారాయణ మేనరకం వల్ల వీళ్ళకి కలిగినటువంటి 3 సంతానం కూడా 10 సంవత్సరాల వయసుకే ఒకరికి క్యాన్సరు,
ఒకరికి ఈ అబ్బాయికి ఈ రకమైనటువంటి మతిస్థిమితం లేనటువంటి పరిస్థితి, అమ్మాయికి బొల్లు మచ్చలతోటి విపరీతంగా ఉండేటువంటి వాతావరణం. అమ్మాయికి వివాహం అయినా కానీ ఈ ఇద్దరు కుమారులు కూడా ఎటువంటి పని చేసుకోలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా భర్తకి మతిస్థిమితం లేనటువంటి వాతావరణం. ఈమెకి టైలరింగ్ ద్వారా వృత్తి చేసుకునేది, ఇవి టైలరింగ్ చేసుకునే పరిస్థితులు కూడా లేకుండా మైండ్ ఇబ్బంది కలిగేటువంటి వాతావరణంలో శరీర ఆరోగ్యం లేకపోవడంతో అది కూడా మానేసింది. కిడ్నీలు కూడా దెబ్బతినేటువంటి వాతావరణంలో ఒకే కుటుంబంలో 4 దీనావస్థలో ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వ పింఛను 6,000 రూపాయలు ఈ అబ్బాయి ద్వారా వచ్చేటువంటి ఆదాయం తప్ప మరొకటి లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక కుటుంబంలో ఒక పింఛన్ తప్ప రెండోది లేదని గతంలో ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి సోర్స్ ఉన్న చోట మేము రెండో వారికి కూడా పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇటువంటి వారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇతనికి 10,000 రూపాయలు పింఛన్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుతా ఉంది. అదేవిధంగా ఈ రోజున వివేక అభ్యుదయ సేవా సమితి పెంకే నోకరాజు గారు, అదేవిధంగా కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు, ల్యాప్టాప్, వినికిడి పరికరాలు, సైకిళ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ చైర్మన్ బచ్చు కమలబాబు చేతుల మీదుగా మొత్తం 10 మంది లబ్ధిదారులకు సుమారు 3.50 లక్షల రూపాయలు విలువైన సేవా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కమలబాబు మాట్లాడుతూ 1978 బ్యాచ్కు చెందిన సహా విద్యార్థులు కలిసి 9 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు వేలాది సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల రూపాయలు విలువైన సేవా కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులు అవసరమైన వారికి అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బాదం బాలకృష్ణ, ఏ కళ్యాణి, డివిఆర్ జగన్నాథరావు, ఎస్ పాపారావు, వి మధు, టి పద్మనాభం, వి రామచంద్ర, ఎన్ బంగారాజు, పోడ ఆనంద్, శారద, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్ఎఫ్సిఎల్ రోడ్లోని రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆఫీస్ నందు 10 మంది బెనిఫిషరీస్కి స్కాలర్షిప్లు, ఒక ల్యాప్టాపు, ఒక సైకిలు, 2 హీరింగ్ ఎయిడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో ఎంబీబీఎస్ చదువుతున్న మహారాజా కాలేజ్ ఇంజనీర్లో చదువుతున్న అమ్మాయికి ఒక 50,000 రూపాయలు, 4 ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, 2 డిగ్రీ స్టూడెంట్స్కి అలాగా స్కాలర్షిప్లు ఇచ్చాం. మన చైర్మన్ బచ్చు కమలబాబు గారు బెంగళూరులో ఉంటారు, ఒక ఇండస్ట్రియలిస్టు. ఆయన చెప్పినట్టుగా 3,50,000 రూపాయలు స్కాలర్షిప్లు కానీ, ఒక యాక్టివిటీ కానీ ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున చేయడం ఈ 9 ఏళ్ళలో ఫస్ట్ టైం. ఇప్పటిదాకా కూడా 1,00,000 అలా ఇచ్చుకుంటూ వచ్చాం కొంతమందికి. మరి దీనికి కారణం మా అందరి కలయిక ఏంటంటే కమలబాబు అండ్ అనిత గారు, వాళ్ళ మిస్సెస్ అనిత గారు కలిసి మా అందరినీ కలపడం. ఒక సుమారు 10 ఏళ్ల క్రితం మేమందరూ ట్రస్ట్ కింద ఫార్మ్ అయ్యి ఎప్పుడో 38 ఏళ్ల క్రితం చదువుకున్నాం. చాలామంది ఆయన చెప్పినట్టు దేశ విదేశాల్లో స్థిరపడి ఈ ట్రస్ట్కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా నేను ఏం చెప్తుంటానంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని ఆదర్శంగా తీసుకోమని చెప్పను, కానీ మమ్మల్ని చూసి వివిధ ట్రస్టులు ఫార్మ్ చేసి 10 మందికి హెల్ప్ చేయాలి, వారు పుట్టిన ఊరికి, చదివిన స్కూల్కి కానీ కాలేజీకి కానీ న్యాయం చేయాలి ఎప్పుడు అని చెప్పి నాకు ఆలోచన వస్తుంటుంది. అందులో మేమందరూ మరి ఇలా కలిసి యాక్టివిటీస్ చేయడం. ఈరోజు మా యాన్యువల్ జనరల్ బాడీ కూడా మీటింగ్ కూడా పెట్టుకున్నాం. మరి అందరూ కూడా వారు పుట్టిన ఊరికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు స్కాలర్షిప్లు తీసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో మరింత మందికి సాయం చేసే విధంగా ఎదగాలని చెప్పి వారందరికీ ఆశీస్సులు అందజేస్తూ, మరి ఇక్కడికి వచ్చిన మా రెడ్ కాన్వెంట్ ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం కూడా వారి సంపాదనలో మన బచ్చు కమలబాబు గారు చెప్పినట్టుగా
మరి కొంత భాగం ఈ ట్రస్ట్కి యాక్టివిటీ వాళ్ళు ఎక్కడో విజయవాడలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు. ఇక్కడ చేసే యాక్టివిటీని చూసి అక్కడి నుంచి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఇది. వాళ్ళకి దీనివల్ల బెనిఫిట్ ఏమి ఉండదు, బట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షను మనం పుట్టిన ఊరికి చదివిన స్కూల్ ద్వారా ఏదో ఒకటి చేయాలని, ఆ జీవితంలో నిజంగా వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు అందజేస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు రామచంద్ర వేమూరి అండి, హైదరాబాద్ నుంచి వచ్చాను. మేము ఒక 50 మంది మా మిత్రులు కమల్ బాబు, బాదం బాలకృష్ణ చెప్పినట్టుగా ఒక 50 మంది ఈ ట్రస్ట్ ఫామ్ చేసి కాకినాడకి విద్యారంగం, వైద్యరంగం, పౌరసేవ ఈ 3 ప్రధానంగా పెట్టుకుని కార్యక్రమాలు చేద్దామని, కాకినాడ ప్రజలకు ఏదైనా కొంచెం ఏదో ఉడతాభక్తిగా మా సాయం మేము చేద్దాం, ఇక్కడ చదువుకున్నామనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. కార్యక్రమం బాగా జరుగుతుంది. గత 10 ఏళ్ళుగా ప్రతి ఏడాది కూడా మేము దగ్గర 15-20 లక్షల దాకా స్కాలర్షిప్లు ఇస్తున్నాము. దాన్ని ఇంకా వచ్చే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ పెంచడానికి ప్రయత్నిస్తాము. ముఖ్యంగా పౌర సేవల్లో ఎక్కువగా సేవ చేయాలని మాకు కాకినాడ ప్రజలకందరికీ కూడా ఎక్కువగా మేము రెడ్ కాన్వెంట్లో చదువుకున్నందుకు మాకు కాకినాడ గుర్తుగా, కాకినాడ ప్రజలందరికీ కూడా ఆ స్కూల్ గుర్తుగా కూడా మేము ఏదైనా ఇతోధికంగా సేవలు అందించాలని, దానికి ముఖ్యంగా కారణం మేము చేస్తున్నామంటే మాదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఇక్కడ కాకినాడలో మాకు దగ్గరగా ఒక 30 మంది మా గ్రూప్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా వెనకాల బ్యాక్ బోన్స్ వాళ్ళు ఉండి ఇక్కడ నిలబడి చేస్తున్నారు కాబట్టి మేము ఏదైనా చేయగలుగుతున్నాం. మా కాకినాడ నుంచి బయట ఉన్న వాళ్ళందరి తరఫున కూడా వీ గివ్ ఏ బిగ్ హ్యాండ్ టు ఆల్ ది కాకినాడ రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం. రామవరంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి. బీజేపీ ఓబీసీ మోర్చా నూతన పదాధికారులను సత్కరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. జేఎన్టీయూకేలో అలుమ్ని ఇండక్షన్ ప్రోగ్రాం 2026 ఘనంగా నిర్వహణ. ఇవి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం. ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. Aditya Degree and PG Colleges, autonomous and MAC accredited with A++ grade, Kakinada.